నేను మీ తాళ్లపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు: ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, వెలుగు ఇలాంటి వివిధ పేపర్లోని విషయాలను విషయాల గురించి చర్చించుకుందాం. దానికంటే ముందంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త ఇచ్చిండ్రు. అందులో మా 57 కులాల వాటా ఎంత అనే దానిపైన ఒకటి ఇచ్చిండ్రు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మాదిగ ఉపకులాలు ఒక 59 కులాలు, మాదిగ కులాలకు సంబంధించి 59 కులాలు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అందులో భాగంగా మాలా మాదిగలే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి రిజర్వేషన్ ఫలాలన్నీ వాళ్ళే పొందుతున్నారు అని చెప్పేసి ఒక వ్యాసం రాసిండు. బైరి వెంకటేశం మూచేనటైన ఒక వ్యాసం రాసిండు. దానికి సంబంధించి అసలు ఈ మాలా మాదిగలే 2 కులాలని చెప్తారు. మాకు జరగాల్సిన న్యాయం ఏంది? స్వతంత్రం వచ్చిన 78 రాజ్యాంగం వచ్చిన 78 సంవత్సరాల కాంచి మాలా మాదిగలే సంబంధించి వాళ్ళ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు, కానీ మాకు ఎలాంటి వస్తలేవు అనేది ఒకటి నిజంగా వాళ్ళు అంటారు. నిజంగా ఆలోచించాల్సిన విషయం కూడా. వాస్తవానికి ఏంటంటే పంజాబ్ వర్సెస్ దావిన్ సింగ్ కేసులో ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పునిస్తూ దళితుల వెనుకబాటుతనం ఆధారంగా, వారి ఎంపారికల్ డేటా ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సూచించింది. ఆ ఆర్టికల్ 341 భిన్నం కాదని దాన్ని తీర్మానిస్తూ ఆర్టికల్ 14, 15 ఈ 3 ఆర్టికల్ సమానత్వం సిద్ధాంతంగా పునాదిగా సమాన పంపిణీకి న్యాయం జరగాలని పేర్కొంది. ఇక్కడ ఎంపారికల్ డేటా అంటే ఏమిటో మాలా మాదిగలు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే ఈ డేటా మాలా మాదిగలు విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు ఇప్పటి వరకు అందిపుచ్చుకోలేదని, దళితులను గుర్తించి వారికి అధిక శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అన్ని రకాల్లో ప్రాధాన్యతనిస్తూ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాని జనాభా తామాషా ప్రకారం చేయాలని కానీ, కులాల వారీగా చేయాలని కానీ ఎక్కడ చెప్పలేదు. కాబట్టి 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకొని 12% ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు పొందాలి అని ఉన్నది. అందులో భాగంగా వర్గీకరణ చేయాలని పోరాడే మాదిగలు మిగతా అత్యంత వెనుకబడిన 57 కులాల వాటా ఎంతో స్పష్టం చేయాలని, ఆ వర్గీకరణ అసలు వీళ్ళ 57 కులాలకు ఏ విధంగా వాళ్ళకు వాటా ఎంతో అని చెప్పేసి ఇంతవరకు చెప్పలే. మేము మాలా మాదిగలే ఉన్నామని చెప్పేసి అంటారు తప్ప, మరి మాకంటే వీళ్ళు వెనుకబడతనంలో ఉన్నారు. 57 కులాలు ఉన్నాయి. మా ఉప కులాలు కాదు, వాళ్ళు కూడా స్వతంత్ర కులాలే. కాలక్రమేణా వాళ్ళను మేము జనాభా ప్రాతిపాదికంగా, జనాభా తామాషా ప్రకారంగా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళని మర్చిపోయినాము. మా వాటా ఎంత అని ఈ రోజు వరకు కానీ మాలా సోదరులు కానీ మాదిగ సోదరులు కానీ వాళ్ళ గురించి పట్టుకున్న సందర్భాలు లేవు. కాకపోతే 2011 లెక్కల ప్రకారంగా చూసుకుంటే, జనాభా లెక్కల ప్రకారంగా ఒకసారి చూసుకుంటే ఈ 57 కులాలు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా ఎంత వారి ఫలాలు పొందినటువంటి ఆలోచన కూడా చేయలే. వాళ్ళు వెనుకబడిపోయి ఏమున్నా కూడా మేము మాదిగొల్లము మాలోళ్ళమే ఇబ్బంది పడతాం అనేది అంటారు తప్ప వేరే ఉద్దేశం అంతా లేదు. ఒక దిక్కేమో మేము మాలోళ్ళము మాదిగొల్లము ఎక్కువ మాదిగొల్లము మేము ఎక్కువ మంది ఉన్నాము, మాకు అన్యాయం జరుగుతుంది, మేము ఆర్థికంగా రాజకీయంగా వెనకబడతాను, మేము ఇబ్బంది పడతాను అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాలోళ్ళేమో మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు వర్గీకరణ చేద్దని చెప్పేసి వాళ్ళు పడుతున్నారు. జనాభా మేము ఎక్కువ ఉన్నాం, ఎక్కువ మంది మాలోళ్ళే రిజర్వేషన్ పొందుతారు, జనాభా తామాషక ప్రకారంగా చేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగా ఒక 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి యోధుడిగా పోరాటం చేస్తా ఉన్నాడు. కాకపోతే 2014 లెక్కలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వీళ్ళ యొక్క మాదిగ కులాల జనాభాను చూసుకునే సందర్భం వస్తే 2014 లెక్కల ప్రకారంగా 34,87,872 మంది మాదిగ సోదరులు ఉంటే వీళ్ళు 9.4% ఉన్నారు. ఇంకోటి, ఈ మాల సోదరులు 2014 తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిర్వహించిన సమగ్ర కుటుంబ ఆధారంగా చూసుకుంటే 14,35,613 మంది, అంటే 3.8% మంది వాళ్ళు ఉన్నారు. మిగతా 57 ఉపకులాలు అనే సందర్భం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలుపుకుంటే 15,21,999 మంది, అంటే 4.3%. స్వరాష్ట్రంలో అమలు జరిగేటువంటి 3 ఎకరాల భూమి పంపిణీలో కూడా
మాల మాదిగలే 14,500 ఎకరాలు తీసుకున్నారు. కానీ ఈ 57 ఉన్నటువంటి కులాలు ఈ మాల సోదరుల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఈ సోదరుల కంటే వాళ్ళకు 1-2% వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మన మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి ఉద్యమానికి 100% న్యాయం చేకూర్చే విధంగా ఉంటది. కాబట్టి దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొకటి మనం రోజు చూస్తాం, ఇది కూడా గుర్తించాల్సిన విషయం. ఏ పేపర్ కానీ ఏది కానీ గుర్తించలేని సందర్భం. ఒక ముసలి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. కానీ ఒక్కొక్కరు చూసినావా ఇక్కడ చెట్టల కోలు పుట్టల కోల ఎక్కడ లేకుండా ఆగమవుతారు. వాళ్ళ బాధ ఎవరు చెప్పాలన్నా, ఇది ఎవరు చెప్పాలి? ఈ సమాజానికి ఎట్లా తెలియాలి? దాని గురించి ఒక మాటలో చెప్పింది నేను. ప్రాణం ఉన్నప్పుడు నా హృదయం లేని మాట ఒక ముసలవ చెప్తా ఉన్నది. ఒక ముసలామె ఒక మాట చెప్తుంది. ఎంత బాధాకరమైన విషయం అంటే సమాజం ఆలోచించాలి, అందరు దీని మీద ఒక దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన ప్రతి బిడ్డ నీ ఒంటి సోకు కాదు, నీ ఆలోచన సోకు కాదు. నీ కోసం అపరినిషలు కష్టపడి కానీ మంచి బట్టలు వేసుకోకుండా, మంచి బువ్వ తినకుండా, మంచి ఆరోగ్యం అనుభవించకుండా నా బిడ్డలే మంచిగా ఉండాలని చెప్పేసి ఆరాటపడి న్యాయం జరగాల్సిన వ్యవస్థ ఎంత వీళ్ళ గురించి ఆరాధ్యాల్సిన అవసరం. వాస్తవానికి ఏంటంటే వీళ్ళకు 57 కులాలను పడింది. ఎందుకంటే తమాషా ప్రకారంగా చూసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ పాపులేషన్ కనపడుతూ ఉన్నారు. మాలా సోదరుల కంటే ఎక్కువనే ఉన్నారు. కానీ వాళ్ళకి అందాల్సినటువంటి రాజ్యాంగ ఫలాలను అందేయడంలో ప్రభుత్వాలు వెనుకబడతాయి. ఎందుకంటే వాళ్ళ గొంతులు చిన్నగా అయిపోయినాయి. 57 కులాలను వేరువేరుగా చూస్తా ఉన్నారు. కాబట్టి 57 కులాలను ఒకే కులంగా, ఒకే వర్గంగా, ఒకే